విజ్ఞప్తి ఈరోజు మన అమ్మవారి కార్యక్రమంలో రావాలని కోరుతున్నాం. ఈరోజు పార్వతీదేవి వారి అమ్మవారి సారికావుల కార్యక్రమం మన ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో మరి వచ్చి అమ్మవారి ఆశా కావుల సందర్భంగా మరి ఎవరన్నా త్వరగా రావాలి అని కోరుకుంటున్నాను. వాయిస్ మాత్రం అన్నట్లే వాయిస్ మాత్రం అన్నట్లే నాన్న పక్కనండి రా సెకండ్ నాన్న కొద్దిగా సైడ్ వీడియో ఇస్తాను వీడియో మరికో
గ్రామంలో ఇది సర్పం అండి, ఇది సర్పం, ఇదో సర్పం. ఈ విగ్రహం మీకు చుట్టూ గ్రామంలో ఎక్కడ ఎవరన్నా ఒకసారి మొదలు చెప్పారమ్మా, నాకు అక్కడ నిజమన్నాను. మూడు అభ్యర్థులు చాలా మంది మంచిదే కదా, గురుగారు లేదు వచ్చేసి మహాదేవ మా కండగుంటూరు గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతనమైన శివాలయం. మా తాత తండ్రుల కాడి నుంచి కూడా సుమారు 400 సంవత్సరాల క్రితం నుంచి కూడా అతి పురాతనమైన శివాలయం ఇది. మేము ఈ ఉత్సవాలు మొదలవని కాడి నుంచి ముందు శివాలయం, పురాతన శివాలయాన్ని ఒక 30 సంవత్సరాల కిందట ఈ ఎదురుగా స్లాబ్ వేయటానికి మా పెద్దలు మా వాళ్ళు నిర్ణయించి కొన్ని బొమ్మలు స్లాబ్ వేయటానికి నిర్ణయించి కొంతవరకు చేశారు. అక్కడి నుంచి ఆ పని ఆగిపోయింది. తర్వాత ఒక 20 సంవత్సరాల ముందు మా ఊరు కమ్మేటి వెంకటేశ్వరరావు అని మంగళాతనం ప్రతి ఇంటికి వచ్చి మన శివాలయం పైనుంచి వర్షానికి తడిసిపోయి గర్భగుడిలోని అంతరాలయం కూడా వర్షం కుడుతుంది. కావున మనం అందరం ఏకస్థులై కలిసి ఆ గుడిని మనం బాగు చేసుకుంటానికి ఎదరక రావాలని ఆ వెంకటేశ్వరులు ప్రతి ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది. దాని మీద గ్రామస్తులు పెద్దలు అందరూ కలిసి ఒక సిద్ధాంత గారిని తీసుకొచ్చి దీన్ని వాస్తు ప్రకారంగా చూసి దాన్ని వెనకాల వాస్తు పెరిగిపోయి గోడ ఉండటం వల్ల మా శివాలయం అభివృద్ధిలో రాలేదని ఆ సిద్ధాంత గారు చెప్పడం జరిగింది. దాన్ని ఆ గోడ కట్ చేసి ఎదరగబెట్టి చుట్టూరు కాంపౌండ్ వల్ల శబ్దాలు, పైన రాతి విగ్రహాలు, రాళ్ళ నుంచి తెచ్చి రాతి విగ్రహాలు ఇవన్నీ చేసుకుంటా దాదాపు 20 నమస్కారం. ఇది రాజానగరం మండలం కొండగుండు గ్రామం అమ్మ. ఇది అతి పురాతన దేవాలయం. ఇది ద్రాక్షారామం, కేశవరం, కొండగుంటూరు ఈ 3 దేవాలయాలు కూడా ఒకేసారి నిర్మించారట. ఇది ఇంకో 400 సంవత్సరాలు పూర్తవుతుంది శివాలయం కట్టి. ఇది అతి పురాతన దేవాలయం. ఇక్కడ ఏ మొక్కులు కోరుకున్నా నెరవేర్చే కాశీ ఈశ్వరుడు, పార్వతీ సమేత కాశీ ఈశ్వరుడు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వెలిసి ఉన్నాడమ్మా. సంతాన సుబ్రహ్మణ్య స్వామి, అలాగే కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి కూడా అంటారు. ఇక్కడ ఏ దేవాలయం లేని ఆకారంలో సుబ్రహ్మణ్య స్వామి వెలిసి ఉన్నాడు. కానీ భక్తులు, పెళ్లి కాని వారు, పిల్లలు పుట్టలేని వారు కూడా ఇక్కడ ప్రతి మంగళవారం వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటారు. వాళ్ళకి అనుకున్న కోరిక 11 వారాల్లో నెరవేరుతుందమ్మా. ఇక్కడ అతి పురాతన సుబ్రహ్మణ్య స్వామి, అలాగే పార్వతీ స్వామి, కాశీ విశ్వేశ్వరుడు, విఘ్నేశ్వరుడు వెలిసి ఉన్నాడు ఇక్కడ. కానీ భక్తులందరూ కూడా ఈ స్వామిని తరించుకుని తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. అధిపతయే నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట బబుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతరాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ శివాభ్యాం నమః. మా కొండగుంటూరు గ్రామంలో వేచేసినటువంటి
శ్రీ పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానములో ఆషాఢ మాస సందర్భముగా అమ్మవారికి స్వామివారికి శాకాంబరీదేవి అవతారము ధరించి మా కొండగుండూరు గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా సారి బోనాలు సందర్భముగా సారి రూపంలో అమ్మవారికి సారి సమర్పించి అమ్మవారి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నవయవనాభ్యాం నగేంద్ర కన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఈ యొక్క కొండగుంటూరు గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ విశ్వేశ్వర స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు విశేషంగా నిర్వహించడం జరుగుతున్నది. ఆలయ ప్రధాన అర్చకులు వెలవలపల్లి సత్యనారాయణ శర్మ గారు, సాయి గారు, అలాగే శ్రీను గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కొండగొండ గ్రామస్తులందరూ కూడా కలిసి అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలను అలాగే ఆషాఢ మహోత్సవాలను కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ అమ్మవారికి విశేష శాకాంబరి అలంకరణ నిర్వహించి భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. అలాగే గ్రామస్తులందరూ కూడా కలిసి ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారికి నిర్వహించే ఉత్సవాలలో భాగంగా ఈ యొక్క బోనాలు ప్రత్యేకించి సారి గ్రామస్తులందరూ కూడా అమ్మవారికి సారిని సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అఖండ దీర్ఘ సౌభాగ్యాన్ని కలిగించుకుని అలాగే సత్సంతానం గ్రామాభివృద్ధిని పొందడం కోసమే ఈ అమ్మవారికి ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలను అలాగే ఆషాఢ మాసోత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నారు. కనుకన ఈ ఆషాఢ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున విశేషంగా ఆలయ అర్చకులు అలాగే ఆలయ గ్రామ పెద్దలు నిర్వహించినటువంటి ముహూర్త సమయానికి అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతున్నది. అందరికీ నమస్కారం. రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామంలో అతి పురాతనమైనటువంటి 400 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి పార్వతీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం మనం. ఈ రోజు మా ఊర్లో అందరికీ తెలిసిన విషయం, అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి నెల అంటే ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో ఈ రోజు పవిత్రమైనటువంటి ఈ రోజున గ్రామ భక్తులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్వతీదేవి ఆషాఢ మాసం సారు అంతరంగ వైభవంగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఊళ్ళో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మహిళలు పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి సారి రూపంలో సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమం యొక్క విశిష్టత. అందరికీ నమస్కారం. అందరికీ విషయం మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం పార్వతీదేవి ఇవాళ ఆషాఢ మాస సందర్భంగా ఈ రోజు ఊరంతా గ్రామస్తులకి కలిసి సారు పెట్టడానికి అందరూ నిర్ణయించుకుని మా అమ్మవారు రోడ్డు మీద దుర్గమ్మ తల్లి గుడి దగ్గర నుంచి ఊరంతా ఊరేగి ఏకస్తులయ్యి ఈ అమ్మవారు సారు పెడతానికి నిర్ణయించుకున్నారు గ్రామస్తులందరూ. ఇది ఘన విజయంగా భావించి అందరూ కూడా ఈ ఊరంతా మళ్ళీ ప్రసాదాన్ని పంచిపెడతానికి నిర్ణయించుకున్నారు. ఇదండి. పార్వతీ దేవి, కొండగుంటూరు, పెమ్మనమూని వెంకటేష్, ఎక్స్ఎంపీటీసీ, రాజానగరం నియోజకవర్గ ఏఎంసీ డైరెక్టర్, తూర్పుగోదావరి జిల్లా సమన్వయ కమిటీ మెంబరు. ఈరోజు రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామంలో మరి అతి ప్రీతైన రోజు, అమ్మవారికి అతి ప్రీతైన రోజులు ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి గ్రామంలో మాదిరిగానే గత సంవత్సరం మరి పురాతనమైన పార్వతీదేవి అమ్మవారి శివాలయం ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి గత సంవత్సరం నుంచి బ్రహ్మాండమైన అంగరంగ వైభవంగా ఈరోజు మా గ్రామస్తులచే మరి మా గ్రామ మహిళలు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా అమ్మవారికి ప్రీతైన రోజుగా ఈరోజు
ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రీతైన రోజుగా ఈ రోజు మరి ప్రకటన జరగడంతో మరి అమ్మవారికి ఇష్టమైన రకరకాల స్వీట్లతో బోనాల పండుగ వలిగే మా గ్రామంలో ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఈ గ్రామంలో గతంలో స్టార్ట్ అయింది కాబట్టి ఇదే మాదిరిగా అన్ని గ్రామాల్లో కూడా మరి జరిగే విధంగా మరి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుచున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. ఇది చాలా పురాతనమైన గుడి అండి. ఈ గుడికి అయితే చాలా ప్రాధాన్యత ఉందండి. మేమందరం ఆడవాళ్ళు అందరూ అన్ని ఊళ్ళో ఇలా పెడుతున్నారు కదా, మన ఊళ్ళో కూడా ఇలా పెడదామని అందరూ ప్లాన్ చేసుకునండి. ఇది 2వ సంవత్సరం అండి. 2వ సంవత్సరం కూడా భక్తులు అందరూ చాలా బాగా వచ్చారండి. ఆయన దీవెనలు ఎప్పుడు మాకు మాట్లాడతారా? నువ్వు మాట్లాడతావా? ఎవరైనా మాట్లాడతారా? ఇంకా మాకంతా